హాయ్, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఒంటరి కప్ప. ఒక నీతి కథను వినేద్దామండి. ఒక ఊరి చివర పెద్ద చెరువు ఉంది. అది తామరాకుల చెరువు. చెరువు నిండా నీళ్లుండేవి. పెద్ద పెద్ద తామరాకులు విరపూసిన తామర పువ్వులతో చెరువు కళకళలాడుతూ ఉండేది. ఆ చెరువులో అనేక రకాల చేపలున్నాయి, కప్పలు ఉన్నాయి, ఎండ్రకాయలున్నాయి, మీసాలు తిప్పుతూ రొయ్యలు ఉన్నాయి, పాములు నివసించేవి. ఆ చెరువుకు వచ్చే అతిథులు ఉన్నారు. కొంగలు తామరాకుల మీద నిలబడి కొంగ జపం చేసేవి. జుమ్మని శబ్దాలు చేస్తూ తేనె కోసం తామర పువ్వు వెంట తిరిగే తేనెటీగలు, తుమ్మెదలు కూడా వచ్చేవి. అప్పుడప్పుడు దొంగల రివ్వు రివ్వున దూసుకొచ్చి చేప పిల్లల్ని ఎత్తుకుపోయే లకుముక పిట్టలు వచ్చేవి. ఇక ఉదయం సాయంత్రం చెరువు ఒడ్డున ఊరి పిల్లలు స్నానాలు చేస్తూ ఉంటే ఆ సందడే వేరు. ఆ చెరువు అలా కళకళలాడిపోతూ ఉండేది. ఇలా ఉండగా ఆ చెరువులోకి కొత్తగా ఒక కప్ప పిల్ల వచ్చి చేరింది. అది బోదురు కప్ప జాతికి చెందిన పిల్ల. ఆ కప్ప పిల్లకు ఆకలి ఎక్కువ. దొరికింది దొరికినట్టు స్వాహా చేసేసేది. అంత పెద్ద చెరువులో ఆ కప్పకు ఆహారానికి లోటేమిటి? చిన్న చిన్న పురుగులు, నాచు మొక్కలు, ఏలిక పాములు, ఇలా ఒకటేమిటి, రోజు విందు భోజనమే దానికి. ఇంత పుష్కలంగా తిండి దొరికినా ఆహార నియమాల్ని పాటించాలి కదా. ఈ కప్పగారికి అలాంటి నియమాలేవీ లేవు. ఎప్పుడూ తిండి తిండి తిండి, అలా తినేస్తూనే పెరగసాగింది. ఆ చెరువు స్వర్గంలా ఉంది కప్ప పిల్లకి. చల్లటి నీటిలో ఫ్రంట్ స్ట్రోకు, బ్యాక్ స్ట్రోకు, రివర్స్ స్ట్రోకు, సైడ్ స్ట్రోకు, ఇలా రకరకాలుగా ఈతలు కొడుతూ ఆనందించేది. తామరాకుల మీద ఎక్కి డైవింగ్ చేస్తూ వినోదించేది. సంతోషమే సగం బలం ఇస్తుంది అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. తిండి ఉంటేనే కండగలదు అన్నారు. ఇవన్నీ ఆ కప్పగారికి చక్కగా అమరాయి. దాంతో ఆ చెరువులో దినదిన ప్రవర్ధమానమై పెరగసాగింది బోదురు కప్ప. అంతేకాదు, ఆకుపచ్చ పసుపు కలగలిపిన రంగులో ఉండే తనకన్నా అందమైన ప్రాణి ఈ లోకంలోనే లేదని గర్వించదగ్గది. ఇక ఈతతో తనకు తానే సాటి అనుకునేది. వెనక కాళ్ళతో దూకితే ఎంత దూరమైనా చకచకా తరిగిపోవాల్సిందే. కాబట్టి దూకుడు పోటీలు పెడితే తనను మించిన మొనగాడు లేడని గట్టి నమ్మకం. పైగా తనకన్నా గట్టిగా అరవగల ప్రాణి కూడా లేదని ఛాతీ విరుచుకునేది. ఇన్ని విశిష్ట లక్షణాలు తనలో ఉన్నాయనే అహంతో ఆ కప్ప ఎవరిని లెక్క చేసేది కాదు. సాటి కప్పలతో కానీ చేపలతో కానీ కలిసిమెలిసి తిరిగేది కాదు. ఎప్పుడు తన తిండి, తన ఆటపాటలు, తన లోకం అంతే. ఇది ఇలా ఉంటే ఆ కప్పకు మరో గర్వం కూడా వచ్చి చేరింది. ఎప్పటిలాగే డైవింగ్ చేద్దామని తామరాకు మీదకు దూకితే అది దాని బరువు ఆపలేక నీటిలోకి కుంగింది. రాను రాను తామరాకుల్లో బలం తగ్గిపోతోంది అనుకుంది. కానీ తన బరువు పెరుగుతుందన్న సంగతి గమనించనే లేదు. ఓ రోజు నీటి ఒడ్డున రాయి మీద కూర్చొని నీటిలో తన రూపం చూసుకున్నాక అర్థమైంది తను తిని తిని చాలా లావైన సంగతి. అంతే, అందంలోనే కాదు, ఆటపాటల్లోనే కాదు, ఈతల్లోనే కాదు, తనను మించిన లావు బరువున్న కప్ప ఇంకొకటి లేదని గొప్ప గర్వం ఏర్పడింది. తను ఇప్పుడు పెద్దదయింది. తను మహాబలవంతుడు. ఎవరిని లెక్క చేయాల్సిన పని లేదు. అందుకే అది రాత్రిపూట నీటిలోంచి రాతి మీదకు ఎగిరి కూర్చొని నాకన్నా బలవంతుడు ఎవడు, నాకన్నా అందగాడు ఎవడు, ఎవడు ఎవడు అంటూ తన డగబగల పాటలు ఆరంభించేది. ఆ కప్పగారి గొంతు విని సాటి కప్పలే జడుచుకునేవి. దాని గొంతు రాత్రిపూట ఎంత సందడి చేసిందంటే ఊరంతా మారుమోగి నిద్రపోతున్న పిల్లలు ఉలిక్కిపడి లేచి గుక్కపెట్టి ఏడ్చేవారు. ఊరి జనం నిద్రపట్టక చచ్చేవారు. ఇలా కాదని కనిపిస్తే కర్రలతో కొట్టి చంపాలని టార్చ్ లైట్లు, లాంతర్లు వేసుకుని చెరువు చుట్టూ తిరిగి గాలించేవారు. అది గమనించి అలికిడి కాగానే టక్కున నోరు మూసేసి నిశ్శబ్దంగా నీటిలో ఈదుకుంటూ మరో పక్కకు వెళ్ళిపోయేది టక్కరి కప్ప. అంతేనా, తనను పట్టుకోలేకపోయారన్న ఆనందంలో మరింత ఉత్సాహంగా పాటలు పాడుతూ ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేది.
అలా బోదురుగప్ప బాధితులంతా దాన్ని చంపలేకపోయినందుకు బోరున విచారించేవారు. ఏమైతేనేం శీతాకాలం, వర్షాకాలం ఆ బోదురుకప్పకు ఆడింది ఆటగా, పాడింది పాటగా హ్యాపీగా గడిచిపోయింది. అంతలో ఎండాకాలం మొదలైంది. చెరువులోకి నీరు రావడం ఆగిపోయింది. ఉన్న నీరు క్రమంగా తరిగిపోనారంభించింది. తామర పూలు వికసించటం లేదు. తేనెటీగలు, తుమ్మెదలు రావడం లేదు. చేపల కోసం వచ్చే కొంగల తాకిడి ఎక్కువైంది. చెరువు జీవులు తమకు కష్టాలు ఆరంభమయ్యాయని గ్రహించాయి. ముందుగా చెరువులో కప్పలన్నీ మరొక చోటకు వలస ఆరంభించాయి. వాటితో పాటు తాను బయలుదేరింది బోదురుకప్ప. ఇంతకాలం మా లెక్కలేనట్టు ఉన్నావు. ఇప్పుడేంది స్నేహం? నీ దారి తీసుకో, మాతో రాకు అని చెప్పి అవన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత చేపల వలస మొదలైంది. చేపలు కూడా బోదురుకప్పను తమతో రానివ్వలేదు. ఇక పాములు, వాటి నోళ్ళు అసలే పెద్దవి. ఎక్కడో పెద్ద పాము తనని పట్టి మింగేస్తుందని భయపడింది. అలా బోదురుకప్ప ఎవరితోనూ పోలేక ఏం చెయ్యాలో అనే ఆలోచనలో పడింది. దిగులు చెందింది. పూర్వపు ఉత్సాహం లేదు. ఇప్పుడు పాటలు కూడా పాడటం లేదు. అంతలో నీరు మరింత తగ్గింది. ఊరి జనం వలలు వేసుకుని చెరువులో చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు. ఒకటే సందడి. ప్రాణభయంతో దూకుతూ గెంతుతూ బురద నీటిలో అటు ఇటు పరుగులు తీసింది బోదురుకప్ప. కానీ తప్పించుకోలేక ఒకసారి ఒక వలలో తగులుకుంది. చేపలన్నీ పట్టుకున్న జనం బోదురుకప్పను ఎత్తి దూరంగా విసిరి వేసేశారు. అలా దూరంగా పడిన కప్ప దారి మర్చిపోయింది. చెరువు వైపుగా కాకుండా అలా ముందుకు పోయి పొదల్లో చేరింది. 2 రోజులుగా గాయాలతో బాధపడుతూ పొదల్లో సంచరించింది. తన కష్టాలకు కుమిలి కుమిలి ఏడ్చింది. సాటి కప్పలతో సఖ్యంగా ఉంటే తనకి కష్టాలు వచ్చేవి కాదు. వాటితో వెళ్ళిపోయి సంతోషంగా ఉండేది. గర్వంతో తన వాళ్ళని లెక్క చేయక ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అప్పటికీ జ్ఞానోదయం కలిగి తన మూర్ఖత్వానికి ఎంతో బాధపడింది. ఇప్పుడు చేయగలిగింది ఏమున్నదని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? జరిగిన దానికి వగచి వగచి విచారపడి వేదన చెంది దిగాలుగా పొదల్లో సరైన తిండి లేక సంచరిస్తున్న బోదురుకప్పను ఒక జంగు పిల్లి చూడనే చూసింది. ఇంకేముంది, చక్కటి విందు, భోజనం దొరికిందని సంబరపడిపోతూ బోదురుకప్పను చంపి తినేసింది. దీనివల్ల నీతి ఏమిటంటే పిల్లలు, కలిసి ఉంటే కలదు సుఖం. సాటి వాళ్లతో నాకేమిటి అని మిడిసిపడితే చివరకు సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.